దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుల జీవాధిపతి, జీవం కలిగిన మన దేవ, ఈ ఉన్నతమైన ఘనమైన పవిత్రమైన నామాన్ని ఈ ఆరాధన సమయంలో దేవ ఈ రీతిగా మరో మారు ఆయన మేమంతా కలిసి తండ్రి ఆరాధించడానికి, దాన్ని మహిమపరచడానికి, ఇది కూర్చిన అనేక సంగతులు నేర్చుకోవడానికి తండ్రి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఏ యోగ్యత లేని వారు, ఏ అర్హత లేని వారు దేవా, అయినప్పటికీ తండ్రి నేను ఈ విషయంలో కృప చేయమని తండ్రి మమ్మల్ని అందరినీ ఈ రీతిగా సంరక్షించి సన్నిధానంలో గడిపే అదృష్టాన్ని అందరికీ మీరు కలిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నేను కూర్చున్న సంగతులైనా మాట్లాడడానికి సిద్ధపడుతుండగా ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఆత్మ సహాయంతోనైనా అర్థవంతంగా చెప్పడానికి కూర్చుంటించండి. బిడ్డలోని పిల్లలు మాత్రంగా ఉండి తమను తాము మోసుకొచ్చుకోకుండా వినబడుతున్న మాటల వాస్తవాలను నీ పిల్లలు గమనించి తద్వారా మా బ్రతుకులను చక్కదిద్దుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, రావాల్సిన పిల్లల మార్గ మధ్యలో ప్రయాణాల్లో ఉండగా వాళ్ళందరినీ సకాలంలో ఈ స్థలాన్ని నడిపించమని, జరగబోతున్న కార్యక్రమం అంతటి ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిణామంలో నా శుభాయ వర్ణాలు. ఒక మంచి పాఠాన్ని ఆలోచించారు. పాట పేరు దేవుని ప్రేమించడం అంటే ఏమిటి, దేవుణ్ణి ప్రేమించడం వల్ల జరిగే ఉపయోగం ఏంటి, ప్రేమించకపోతే జరిగే నష్టం ఏమిటి, ప్రేమించిన వాళ్ళు ఏం చేయాలి, విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ బైబిల్లోకి వెళ్ళిన బైబిల్ పాటించగలిగితే దేవుడు రాయించిన మాటలు బైబిల్లో మనం వింటున్నప్పుడు, బైబిల్ మనం చదువుతున్నప్పుడు, బైబిల్ మనం కనబడినప్పుడు ఖచ్చితంగా అందరూ బైబిల్ని ఫాలో అవ్వాల్సిందిగా ఆశిస్తున్నాం. ఈ మాటలు నాకి లేదా ఈ మాట ఆవిడకి ఇప్పుడు ఏదో చెప్పాడు కదా, మాట అదే తెలిసి ఇది తెలిసి కాకుండా ఈ మాటలు అందరికి దేవుని వాక్యం కొందరు కాదు అందరికీ అనే సంగతిని అందరూ గమనించి చక్కగా దేవుని మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని కోరుచున్నాను. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని అందరూ జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆ ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ప్రేమించడము అంటే ఏమిటో చెప్తున్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం. మీకు పక్కవాడి మీద ప్రేమ ఉందో నాకు తెలియదు కానీ, మీ కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉందో లేదు నాకు తెలియదు కానీ, ఇక్కడికి వచ్చారంటే అందరికి ఖచ్చితంగా దేవుని మీద ప్రేమ ఉంది గనుకనే వచ్చారని అనుకుంటున్నాను. అలా నిజంగానే దేవుని మీద మీకు ప్రేమ ఉంటే ఏం చేయాలంట? దేవుని మీద ప్రేమ ఉంటే ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలను గైకొనాలి. నేను ఈ మధ్యకాలంలో మా సంఘంలో ఇస్తున్న ఒక వార్తను నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏంటి ఆ వార్త అంటే, వాక్యం చెప్పేవాళ్ళు బాగా బతకాలి అని ఈ మాట వినబడుతుందండి. వినబడ్డా కదా ఆ మాట నిజం. ఏమంట? వాక్యం చెప్పేవాడు ఖచ్చితంగా బాగా బ్రతకాలి, బాగా బ్రతికే వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఇలా అడుగుతున్నాను, వాక్యం చెప్పేవాడు బాగా బతకాలి, బాగా ఉంది. ఇప్పుడు వాక్యం వినేవాడు బాగా బతకాల్సిన అవసరం లేదా? ఆ పాటలు చదువుతున్నా అంటే అందరూ ఏమనుకుంటారు, ఎవరు బాగా బతకాలని? వాక్యం చెప్పుడు బాగా బతకాలి, ఇది రైట్, 100% రైట్. బైబిల్ ఇదే చెప్తుంది, వాక్యం చెప్పుడు ఖచ్చితంగా బాగా బతకాలి. కానీ ఈ మాట అంటున్నప్పుడు కింద వారు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, వాక్యం వినేవాడు కూడా వాక్యాన్ని ఏం పాటించాలి. వాక్యం చెప్పేవాడు పాటించాలి, వాక్యం వినేవాడు పాటించాలి. ఏదైనా వాక్యం అందరికి చెప్పే వరకు మాత్రమే కాదు, వాక్యం వినే వరకు కూడా
ఇప్పుడు వాక్యం అందరికీ అనుకున్నప్పుడు వాక్యం అందరూ ఏం చేయాలి? పాటించాలి. వాక్యము అందరూ పాటించాలి. వాక్యం అందరూ పాటించాలి. అంటే పొరపాటున కింద ఉన్న వారు ఎవరైనా సరే మీరు చెప్తున్నారు మీరు పాటించట్లేదు అనే ముందు మీరే నీవు కూడా పాటించాలి. ఇది చెప్పేవాళ్ళు పాటించాలి. మీరు మీరు చెప్తున్నా కింద నుంచి అంటున్నాను కనుక మా కోసం చెప్తున్నామా అనకు. నా ఉద్దేశం అది కాదు. నువ్వు చెప్తున్నావు కింద నేను చెప్తున్నావు వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నావు? పాటించట్లేదు. 100% రైట్. నువ్వు అన్నా అనకపోతే అది రైట్. వాక్యం చెప్పుకోడు ఎవడైనా సరే పాటించకుండా వాక్యం చెప్పకూడదు. ఇది రైట్. నువ్వు అంటది కరెక్టే. అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదేదో వాక్యం అన్నది చెప్పేవాళ్ళు మాత్రమే పాటించే వాక్యంగా మారిపోతుంది. చెప్పేవాళ్ళు మాత్రమే పాటించే వాక్యంగా మారిపోతుంది. కొంచెం బాధాకర విషయం. చెప్పేవాళ్ళు మాత్రమే పాటించారు కాదు వాక్యం, వినేవాళ్ళు కూడా వాక్యాన్ని పాటించాలి. అలా వాక్యాన్ని పాటించడమే చెప్పిన వాక్యం విన్న వాక్యం పాటించడమే దేవునిని ప్రేమించుట. అలా ఖచ్చితంగా మనం పాటించడం వల్ల ఏం జరుగుతుంది, పాటించకపోతే ఏం జరుగుతుందో కూడా మీకు తెలియాలి. చెప్పేది ఏమైనా వినేనా చెప్పేవాళ్ళు పాటించాలి, వినేవాళ్ళు పాటించాలి. ఇప్పుడు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు పాటించారనుకోండి, దేవుని ఆజ్ఞలు పాటించారనుకోండి, ఏం జరుగుతుంది? చెప్పేవాళ్ళు వినేవాళ్ళు పాటించలేదనుకోండి, ఏం జరుగుతుంది అని మళ్ళీ జాగ్రత్తగా మనం బైబిల్ పరిశీలన చేయగలిగితే ముందు పాటించారనుకోండి, చెప్పేవాడు కానీ వినేవాడు కానీ పాటిస్తే జరిగే మేలేంటి? లోకసువార్త 2:14 అందరూ జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయించుండెను. దేవునికి ఇష్టలు కంటే ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టలు అంటే దేవుని ఆజ్ఞలు పాటించే వారికి ఏం కలుగుతుంది? సమాధానం. అంటే ఆజ్ఞలు పాటించడం వల్ల జరిగే మేలు ఏంటంటే సమాధానం కలుగుతుంది. నీకు, నీ ఇంట్లో, నీ వ్యాపారానికి, నీ కుటుంబానికి, నువ్వు చేస్తున్న ఏ పనికైనా సమాధానం కలగాలి అంటే ఏం చేయాలి? సమాధానం కలగాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఇది ఇలా అవసరం. కొన్ని కుటుంబాలు, కొన్ని వ్యాపారాలు మనం చేస్తున్నారు కానీ సమాధానం లేదు. ఆ వ్యాపారంలో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు. దీనికి కారణం ఆడు చేసేటండి, ఈడు చేసేటండి అనే కంటే మనం ఆజ్ఞలు పాటించట్లేదు కనుకనే మన కుటుంబాల్లో, వ్యాపారంలో ఏముండట్లేదు, సమాధానం ఉండట్లేదు అనుకున్నాం అనుకోండి. మనం ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించడం ప్రయత్నం చేస్తాం. అదే ఎల్లం వల్ల జరిగిపోతుందండి, పొలం వల్ల జరిగిపోతుంది అనుకున్నాం అనుకోండి, నీ జీవితం ఎప్పుడు అలా ఉంటుంది. ఎవరి వల్ల నీకు నష్టం జరగట్లేదు, నీ వల్ల నీకే నష్టం జరుగుతుంది. కనుక ఆజ్ఞలు పాటించడం వల్ల, దేవుణ్ణి ప్రేమించడం వల్ల జరిగే మేలు ఏంటంటే మన కుటుంబాలలో, మన వ్యాపారాల్లో సమాధానం కలుగుతుంది. ఎందుకంటే బైబిల్ చెప్పిందంటే అది నిజం. అత్త ఇంట్లో సమాధానం కలుగుతుంది బైబిల్లో ఉందనుకోండి, ఖచ్చితంగా ఏం కలగాలి? సమాధానమే. అంటే ఆజ్ఞలు పాటించడం వల్ల జరిగే మేలు ఏంటంటే సమాధానం కలుగుతుంది. ఎంతమంది కావాలి సమాధానం? అందరికీ కావాలి సమాధానం. ఇప్పుడు అందరికీ సమాధానం కావాలంటే మనం అందరూ చేయవలసిన పని ఏంటి? దేవుని ఆజ్ఞలను పాటించాలి. చెప్పే మేము, వినే మీరు అందరూ ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించడం జరిగే మేలు ఏంటంటే సమాధానం కలుగుతుంది. ఇప్పుడు ఆజ్ఞలు పాటించకపోతే జరిగే నష్టం ఏంటి? అది కూడా తెలియదు. పాటిస్తే సమాధానం, పాటించకపోతే ఏం తెలియదు. పాటించకపోతే ఎవరు పాటించకపోతే చెప్పేవాళ్ళు ఇద్దరికి. ఇది రెండు విషయాలు కట్టం. అట్లా పక్కన రెండు పక్కన జరుగుతుంది. ఇద్దరే జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు పాటించాలి. పాటించడం వల్ల జరిగే మేలు ఏంటంటే సమాధానం. పాటించకపోతే, పాటించకపోవడం అంటే అర్థం దేవుని ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం
22వ వచనం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, అంటే దేవుని ఆజ్ఞలను పాటించకపోతే, అదే అర్థం, వాడు శపింపబడతాడు. ఎవరు? ఆజ్ఞలు పాటిస్తే సమాధానం, ఆజ్ఞలు పాటించకపోతే శాపం. ఏది కావాలి? మీ ఇష్టం, ఏం తీసుకున్నా మీ ఇష్టం. మీకు సమాధానం కావాలా? చెప్పే నేనైనా, కూర్చున్న మీరైనా, చెప్పిన మాటల ప్రకారం మనం బ్రతకాలి. బ్రతికితే సమాధానం, బ్రతకపోతే శాపం. ఎంత బాగుందని. ఎవరైనా దేవుణ్ణి ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. గాక అంటే అది కలుగును గాక. ఇక్కడ నుంచి దేవుని మాటలు విన్న తర్వాత మీ ఇంటికి తీసుకెళ్లాల్సిన సమాధానం. వెళ్తున్నప్పుడు డిసైడ్ అయిపోవాలి, ఈరోజు వాక్యం ఈ మాట ప్రకారం మాకు ఏం చేసేది, వారం పాటించేది. నువ్వు అలా పాటించాలో లేదనుకోండి, ఖచ్చితంగా నువ్వు ఇంటికి తీసుకెళ్తావు. ఏంటి సమాధానం? ఎవడో చెప్తాడు గొట్టంగుడు, మనం వెళ్ళాలి కూర్చోవాలి అంతే తప్ప ఈ పాటించాలి పాటించాలి వెళ్ళనుకోండి. ఇంటికి తీసుకెళ్ళేది ఏంటి అంటే ఆ మాటలు అంటారండి. చచ్చిపోయిన శవాన్ని ఊళ్ళో తీసుకురాకూడదంట. తీసుకుని తినవచ్చేంత రకాల దెయ్యం వచ్చేంత. అది నిజమో కాదు నాకు తెలియదు, కానీ వింటున్న తర్వాత పాటించాలని ఆలోచన లేకుండా నువ్వు ఇంటికి వెళ్తే నువ్వు తీసుకెళ్ళేది ఏంటి? శాపాలరా. ఎన్ని ప్రసంగాలు అంటే ఎందుకు, ఎన్ని ప్రసంగాలు చేస్తే ఎందుకు, ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఎందుకు, ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే ఎందుకు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పాటిస్తున్నావా లేదా? ఇదే దేవుడు అడిగింది. పాటిస్తే సమాధానం, అంటే ప్రేమిస్తే సమాధానం, ప్రేమించకపోతే శాపం. మీరేమనుకుంటారు? పాటించకపోతే మాస్టర్ చెప్తున్నాడు, పాటించకపోతే మాస్టర్కి శాపం అనుకుంటారు. కాదు కాదు, మీకు కూడా శాపం చేస్తున్నారా? పరిగెత్తుకి ఎలా బతకండి, ఎలా బతకండి, ఎలా బతకండి మాట ఎందుకు చెప్తుందో చెప్పా మీకు. దానికి అలా చేయకపోతే వేరిపోతారండి, శాపగ్రస్తులుగా మారిపోతారని. కామనగా నాకు కానీ మీకు కానీ ఆ సంఘం ఏమవ్వాలి? దీవించబడాలి. అదే కదా, మీరు పాటించకపోతే సంఘం ఏమవుతుంది? శపించబడుతుంది. అంటే దేవుని ప్రేమించడం అంటే ఆజ్ఞలు పాటించడం. ఆజ్ఞలు పాటించడం వల్ల జరిగే పేరు ఏంటంటే మన కుటుంబాల్లో సమాధానం. పాటించకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటే మన కుటుంబాలను శాపము. ఇప్పుడు చెప్పే నేను వినే మీరు, చెప్పే నేను వినే మీరు, ఇద్దరు ఏం చేయాలి? పాటించాలి. ఇప్పుడు పాటించట్లేదు. ఇప్పుడు చెప్పే నేను పాటించట్లేదు, వినే మీరు పాటించట్లేదు. చెప్పే నేను పాటించట్లేదు, వినే మీరు పాటించట్లేదు. ఇప్పుడు చెప్పుకున్న నేను పాటించట్లేదు అనుకో, నేను ఏం చేయమని బైబిల్ చెప్తుంది. కీర్తన కాలం ముందు నా కోసం చెప్పుకుంటాను, ఆ తర్వాత మీకోసం చెప్తాను. ముందే మీకోసం చెప్పారు అనుకో, మా కోసం చెప్తా ఉంటారు. మీరు చెబుతున్నా మేము ఎవరైనా సరే, మత ప్రసంగాలు కానీ వేద ప్రసంగాలు ఎవరైనా సరే, చెప్పేవాళ్ళు పాటించకపోతే అది శాపం వస్తుంది. వేరే విషయం. పాటించకపోతే ఏమవుతుంది? శాపం వస్తుంది, వేరే విషయం. శాపంతో పాటు పాటించని వాడు ఏం చేయాలో చెప్తున్నాడండి. పాటించని వాడు ఏం చేయాలంటే కీర్తన గ్రంథము 50వ కీర్తన 16వ వచనం. పాటించలేదో మాట్లాడతాడు, చెప్పవద్దు, నువ్వు చెప్పవద్దు. చెప్తారు, వాక్యం చెప్తారు కదా, పాటించలేదు. రాతో దేవుడు ఏమంటాడంటే భక్తిహీనులతో దేవుడు ఇల్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకు ఏం పనురా అంటాడు. చెప్పవద్దు. దేవుడు ఏమంటాడు? చెప్పే నువ్వు పాటించట్లేదు కదా, పాటించబడుతూ దేవుడు ఏం చెప్పాడు అంటే చెబుతూ పాటించబడుతుంది. చెప్పాడు. ఆ కట్టడను వివరించు, నీకేం పని? వాక్యం అవడం చెప్పాలి అంటే చెప్పేవాడు పాటించకపోతే ఏం చెప్పడు వీడు? ఈ వాక్యం ప్రకారంగా చెప్పేవాడు పాటించకపోతే ఏం చేయకూడదు? చెప్పకూడదు. నేను అంటాను నాతో వచ్చే వాక్యం చెప్తున్నా అంటాను, నువ్వు ఏం చేయకూడదు? మీరందరూ బాగుపడాలి, మీరందరూ వాక్యం చెప్పాలి, మీరందరూ అభివృద్ధి చెందాలి, నా కోరిక. కానీ కింద ఉండేటప్పుడు నీకు ఒక అనిపించాలి, నేను పాటించట్లేదు కదా, అయినా వింటామో తిరుగుతుంది ఎలా ఉంటుంది, నువ్వు ఆగాలి. నేను పిలవాలి, నువ్వు ఆడాలి. చెప్పుకోవడం కోసం మాట్లాడతాం, తర్వాత ఎదురు వస్తానండి, ఎవరు ఇచ్చేస్తాం, ఎవరు తెలుసుకోండి.
చెప్పబోతు చేస్తాడు, నా కట్టలో వివరించు నీకేం పర్వా బయట నా నిబంధన నీ నోట వచించడమేమి. నువ్వు చెప్తున్నావు బాబు, నీ నోడే మంచిది కాదు, నువ్వు వాక్యం చెప్తున్నావు ఏంటి? దిద్దుబాటు నీకు అసహ్యం కాదు. ఎవరైనా చెప్తే మార్చుకోమని చెప్తే నీకు ఏమంటావు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటే అబ్బాయి నువ్వు సరిగ్గా లేవని చెప్తే మార్చుకోవడం నీకు ఇష్టం లేదు కదా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే చెప్పేవాడు కూడా అసలు క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవడైనా ఏదైనా చెప్తే నోరు మూసుకొని దిద్దుకోవాలి, ఆ తర్వాత వాక్యం చెప్పాలి. అలా అంటావా ఎలా అంటావా అంటే చాలా ప్రవణుడు దూరం దేవుడు. చెప్పేవాడికి దిద్దుకునే లక్షణం ఉండాలి, చెప్పేవాడికి దిద్దుకునే లక్షణం ఉండాలి. దిద్దుకోవాలా నన్నే అంటారా? దిద్దుకోవాలి. రెండో మాట మూడో మాట్లాడేది దిద్దుకోవాలంటే మరి వాక్యం చెప్తున్నావు, నీకు చెప్పేదా సలహా ఇచ్చారు దిద్దుకోవడమే. దిద్దుకోవడం నీకు అసహ్యమా? దిద్దుకోవడం నీకు ఇష్టం లేదా? అయితే రోజు చూసుకో దేవుడు మాట చెప్పడం మాయి. ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలండి? నేను అట్లేదు బాబు, భక్తి జీవితంలో దేవుడు ఇలా చదివిస్తున్నాడు. నా కట్టంలో ఎవరు నీకు ఏం పడరా? నా నోట నీ నోట నా మాట వచించేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు వెనక తోస్తూ నువ్వు దొంగలు చూసినప్పుడు వాళ్ళతో ఏకోపించదు, వ్యభిచారంతో నువ్వు సాంగత్యం చేసినవు, వీళ్ళు చేయవద్దు తెలుస్తున్నావు, నీ నాలుక కపటము పలుకుతున్నది, నువ్వు కూర్చుండి నీ సహోదరులకు కొడుకులు చెబుతున్నావు, నీ తల్లి కుమారులకు ఆనందం ఇస్తున్నావు, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనమే ఉంటుంది. మాట్లాడు నా కొడుకు దేవుడు అలా తొందరట. పోతే 4 వాక్యాలు చెప్పు, 5 వాక్యాలు చెప్పు, 6 వాక్యాలు చెప్పు, 7వ వాక్యం 8వ వాక్యాలు కదా మాట్లాడతారు కదా, వెయిట్ చేస్తున్నాడు దేవుడు. ఆయన మౌనంగా ఉండేసరికి అనుకుంటాడు దేవుడు ఏం చేయలేదు, దేవుడు చేస్తున్నాడు బాగా ఎలా చెప్పుకుంటూ పోచుకుంటాడు. అప్పుడు ఏమన్నా ఇన్ని పనులు నువ్వు చేసినను నేను మౌనమై ఉంటుంది, అందుకు నేను కేవలం నీ వంటి వారిని వదులుంటివి. దేవుడు ఏం చేయమని ఎవరున్నాడట? దేవుడు ఏం చేయడు, దేవుడు నేను బాయి ఆయన అనుకుంటాడట. ఎవడు చెప్పుకోవడం కోసం మాట్లాడుతున్నా, వాక్యాలు చెప్పుకోవడం కోసం మాట్లాడుతుంది అనుకుంటాడట. నాకు చెప్తున్నాను కదా, చెప్పడమే గొప్పని, మరి చెడు ఏంటి? చెప్పడమే గొప్పని. ఎవరు చెప్పట్లేదు, నేను చెప్తున్నాను చెప్పడం గొప్పని. ఎంత గొప్పని చెప్తున్నాడు, ఆ చెప్పలేదు అంటే దేవుడు అనుకుంటాడట. అప్పుడు దేవుడు అంటాడు, అయితే నీ కరుణు ఎదుట ఈ సంగతులు వరుసగా వచ్చి నేను గర్దిస్తా, ఒకరోజు పోటీకి ఇస్తా. దేవుడి మంచి వాళ్ళారా, ఇలా కాదు వాక్యాన్ని చెబుతూ పాటించిన వాళ్ళారా. ఒకసారి గుర్తుపెట్టుకోవడం ఆలోచించారా? నేను చీట్ చేస్తాను. ఏం చేస్తాను? ఒకరాలు ఎన్నో కాదు, ఏం చేస్తాను? చీట్ చేస్తాను. తప్పించుకోడు ఎవరు? ఎందుకంటే చాలా కబుర్లు చెప్పేసావు, నువ్వు చాలా మాటలు చెప్పేసావు, మాటలు చెప్తూ తూట్లు వెళ్ళిపోయి కానీ ఏం చేయలేదు, నువ్వు బ్రతకలేదు, నువ్వు జీవించలేదు. దేవుని ప్రేమించాలంటే చెప్పాలి, దాని ప్రకారం నువ్వు బ్రతకాలి. అంటే అంటే చెబుతున్న వాళ్ళు దేవుడు ఏం చెప్తాడంటే చెబుతున్న నువ్వు ప్రకటించగలవు, చెబుతున్న నువ్వు పాటించగలవు కదా. చెప్పడం మాని ఏంటి? చెప్పడం మానేమంటాడు దేవుడు. చెప్పడం మాని. ఎందుకు చెప్పడం మానాలంటే నువ్వు చెప్పడం మానట్లేదు అనుకోండి, ఇప్పుడు వాడు పక్కట్లేదు ఆయన చెప్పేస్తావు అనుకోండి, పక్కట్లేదు ఆయన చెప్పేస్తావు అనుకోండి, దేవుడు మానేమన్నాడు ఆయన నువ్వు మాట్లాడి చెప్పేస్తావు అనుకోండి, ఏం జరుగుతుంది? రోగుల పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎవడు అందరూ గుర్తుపెట్టుకోవాలి. చెప్పుకోవడం కోసం మాట్లాడతా, ముందు చెప్పుకోవడం కోసం మాట్లాడతా, ఇది క్లారిటీ ఉండాలి, మీకోసం కాదు మా కోసం. చెప్పుకోవడం కోసం మాట్లాడదు, ఎందుకంటే ముందు మాకు గట్టి తీసుకున్న తర్వాత మీకు ఎత్తుకోవాలి కదా. మేము మీకు బాగా స్లోగా చెప్పుకోవాలండి, మాకు గట్టి తీసారు అంటారు, ముందుగా మాకు గట్టి తీసుకుంటా. ఎందుకు చెప్పొద్దంటే దేవుడు రోగుల పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, చీకట్లో ఉండు వారికి వెలుగుగాను, బుద్ధిహీనులకు శిక్షకుడుగాను, బాలులకు ఉపాధ్యాయ ఉన్నామని నీ అంతటా నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా? ఎదుటి వానికి బోధించి నీవు బోధించుకోవా. దేవుడు బాబు ఏమంటాడు? బాబు అక్కడికి ప్రసంగా చెప్పేస్తున్నావు, మీ భార్య పిల్లలతో ఇక్కడ కూర్చోమన్నావు, నువ్వు మాత్రం భార్య పిల్లలతో ఇక్కడ కూర్చోట్లేదు, అందరినీ టయానికి వచ్చేమన్నావు, నువ్వు మాత్రం టయానికి రావు. నిజమండి, చెప్పుకోవాలన్నా చూడండి, వీళ్ళు టయానికి రావు. బయట ఏం చెప్పేస్తారు, అందరూ టయానికి రావాలంటాడు. నిజమే.
అంటే ఏమంటే అతను అదే నచ్చం సార్. ఎదుటి వారికి బోధించి నీవు నీకు నీవే బోధించుకోవా? దొంగతనం చేయొద్దని చెప్పి దొంగతనం చేస్తావా? వ్యభిచారం చేయొద్దని పాఠాలు చెప్పి వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహించుకుని నీవు గుళ్ళనే వచ్చేస్తావా? ధర్మశాస్త్రం అభ్యసించి నీవు ధర్మశాస్త్రం మీరు దేవుడిని అవమానపరుచుదువా? రాయబడిన ప్రకారము మిమ్ముని బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. ఎందుకు ప్రకటించేవాడు పాటించకపోతే దేవుడు ఎందుకు ఆపమన్నాడు? నువ్వు ఆగట్లేదనుకో, పాటించుకోవడం నువ్వు చెప్పుకుంటూ పోతున్నావు, నువ్వు ఆగట్లేదనుకో, నువ్వు ఆగకపోవడం ఏం జరుగుతుందంటే దేవుని నామానికి అన్ని జనుల మధ్య అవమానం జరుగుతుంది. అంటే సహజంగా లోకంలో పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా కిందోడు కూడా ఏం చేయాలి కదా తర్వాత పాటించాలి. కానీ లోకం ఏం చేస్తుందంటే కిందోడు పాటించుకోవాలి పెద్దగా తీసుకోదు, కానీ చెప్పుకోడు పాటించకపోతే అమ్మ పోతాన్ని పెడతారు బాబోయ్. అంటే సంఘంలో అంటే కిందోడు కూడా పాటించాలి, దేవుడు కూడా కిందోడు పాటించాలి, కానీ లోకం అలా అంటారు. లోకం అంటే కిందోడి వస్తుంది ప్రార్థనలు వస్తాడు అదేమో అంటారు. చెప్పుకోడు మీద కళ్ళు ఉంటాయి బయటోడికి. అన్ని జనుల మధ్య నా నామం దూషింపబడుతుంది. అంటే ఇప్పుడు దేవుని నామం దూషించబడకుండా ఉండాలి అంటే చెప్పే నువ్వు బతకాలి. బతకకపోతే నోరు మూసుకొని కింద కూర్చొని వినాలి. నువ్వు చెప్పకూడదు ఆ మాట, నువ్వు చెప్పకూడదు. నువ్వు బతకనప్పుడు నువ్వు చెప్పకూడదు. అయినా నువ్వు తెగించుకున్నావు అనుకో దేవుని నామానికి అవమానం కలుగుతుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. నిన్ను బట్టే అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడదు. అంటే దేవుని నామం దూషించబడకుండా ఉండాలంటే, దేవుని నామానికి అవమానం తీసుకురాకుండా ఉండాలంటే చెబుతున్న వాళ్ళు పాటించడానికి ప్రయత్నించాలి. ప్రారంభంలో నువ్వు పాటించలేకపోవచ్చు, రాను నీ జీవితంలో పాటించడానికి ప్రధానమైన స్థానాన్ని నువ్వు ప్రకటించబోనే ఖచ్చితంగా పాటించాలి. నోరు లేదండి, నోరు లేదు, ఆడు పట్టించలేడు, అయినా ఏం చేయలేడు, పాటించాలి. అందుకే బోధకుడితో చెప్పిన మాట చెప్పనా, అందుకే బోధకుడితో చెప్పిన మాట చెప్పనా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా బోధకులమైన మనకు మరీ కఠినమైన తీర్పు ఉందని తీసుకొని బోధకులు ఆగండి బాబు. ఎందుకంటే బోధించుడు ఏం చేయలేకపోతాం, బోధించుడు బాగా పగలపోతాం కనుక బోధించుడు ఆగడానికి ధనవరా. మరీ కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు. మీకు రెండే, నాకు 20, మీకు 10, నాకు 200. మరీ కఠినమైన తీర్పు అంటే కోటింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు కోటింగ్ ఎక్స్ట్రా తీసుకోకుండా ఉండాలంటే చెప్పకపోవడం మంచిది. అలా చెప్పొద్దని కాదు నా ఉద్దేశం. చెబుతున్న వాడు ఖచ్చితంగా ఏం చేయాలి, పాటించాలి. దేవుడి నామానికి అవమానం రాకుండా చూసుకోవాలి. లోకులు కాకులు మనం ఎంత బాగా బతికినా కూడా నిందేసే ప్రయత్నం చేస్తారు. వీలైనంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. జనాల కారణాలు అడగండి. నువ్వు ఎప్పుడు చేసావు, ఎందుకు చేసావు, ఏ టైంలో చేయాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, ఎందుకు అడగడు. చేసావా, బయట ఎవరు నువ్వు చేసావా లేదా అడుగుతాడు. నువ్వేమంటావు, ఎందుకు చేశానంటే ఆయన అంటాడు. నువ్వు ఎందుకు చేసి ఉంటావులే అయినాడు వెండో. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది నాకు, వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు రాబాబు అంది. ఆవిడ పెళ్ళి అయింది కానీ నాకు చనిపోయాడు 12 గంటలకి. ఇప్పుడు నేను ఎలా వెళ్ళకూడదా రాత్రి ఇంటికి? రాత్రి 12 గంటలకు వస్తావు ఒక, అందుకే టైం చెప్పారు. ఆ టైంలో తోడు ఎవడో రాకపోవడానికి అవకాశం ఉండదు. అలాగని వెళ్ళకపోతే అది ప్రమాదం, వెళ్తే నాకు ప్రమాదం. అడిగారు టైంలో దూరేడు, ఆ టైంకి సంబంధం లేదు. అవి నొప్పి వస్తుంది, ఇది వెళ్ళాడు, ఈ సంబంధం లేదు. వెళ్ళాడా రేపు వెళ్ళావు కదా ఇంట్లో కంటే ఎందుకు వెళ్ళాడు చెప్తాను అంటే అదేదో నో కారణాలు జనాలు వినరు. కారణాలు జనాలు వినే పరిస్థితులు జనాలు లేరు. ఎవడు ఎప్పుడు ఎలా దొరుకుతాడా చూస్తున్నారు. దొరికాడా బయట పెట్టి నిజమండి. దొరికి చెప్పేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేయాలి. చెప్పేవాడు జాగ్రత్త ఉండాలి, బాగా బ్రతుకుతుండాలి. ఎందుకంటే మీకు మంచి మాట చెప్తానండి, చెప్పేవాడు బాగా బ్రతుకుతూ చెప్తున్నాడు అండి, కింద కూడా ఎలా అనిపిస్తుంది. ఇప్పుడు కింద కూర్చున్న మీకు నా మీద ఒపీనియన్ ఉంది, అయ్యగారు విచారణ చేస్తానని ఒపీనియన్ ఉంది, మీకు ఉంది. నేను ఎంత బాగా చెప్పని అదే గుర్తు చెప్తాను మీకు. ఏమండి
కనుక చెప్పేవాడు ప్రభావం కింద వాడి మీద పడే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు చెప్పేవాడు బాగా ఉండడానికే ప్రయత్నించాలి. నేను లేదా నాతో చెప్తున్న సహోదరులు ఎవరైనా సరే బాగా మేము బతకాలి, బాగా బతుకుతుంది చెప్పాలి, బాగా బతకనప్పుడు బతకలేనప్పుడు నేను చెప్పకుండా ఉండడమే మంచిది. కనుక మీరందరూ ఆగేసి ఆపోకలు ఏంటంటే మీరు చెప్తున్నారు కానీ బతకట్లేదు అని మీకు బాధపడతారు. ఇప్పుడు నా ఉంటే అయిపోయింది, ఇప్పుడు మీ ముందుకు వస్తాం. నాది అయిపోయింది, ఇప్పుడు మీ ముందుకు వస్తాం. ఇప్పుడు మీ పని కూడా ఏం చేయాలి? మీరు కూడా దేవుడు ఏం చేయాలి? నేను మేము మాత్రం ప్రేమించాలి. దేవుడిని ప్రేమించడం అంటే ఆజ్ఞలు పాటించడం. మీరు ఏమంటారంటే మీరు దేవుడిని ప్రేమిస్తున్నారు కదా, దేవుడిని ప్రేమిస్తున్నాం అయితే ఆజ్ఞలు పాటించమంటారు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా దేవుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు మీరు దేవుడిని ప్రేమించాలి అంటే ఇప్పుడు మీరు దేవుడి మాటలు ఏం చేయాలి? పాటించాలి. అంటే గట్టిగా మాట్లాడితే మా సంఘంలో వాక్యాలు చెప్పు, నేను బాగా చెప్తే తమ్ముడు కామేష్ చెప్తాడు, లేకపోతే ఏసేపు చెప్తాడు, లేదా మత్తి చెప్తాడు, లేదా సీలు అప్పుడప్పుడు చెప్తున్నాడు. ఇంకా ఎక్కడ ఉంటారు? బాగా చెప్తే ప్రసంగా చెప్పు. ఎంతమంది మా సంఘంలో? 5 6 వీళ్ళు ఎంతమంది? 100 మంది పైనే. మేము 5 పాటించకపోతే ఎక్కువ నష్టం జరుగుతుందా అధ్యక్ష? మేము 5 పాటించకపోతే పెద్ద నష్టం జరుగుతుందా? మీరు 100 మంది పాటించకపోతే పెద్ద నష్టం జరుగుతుందా? ఎవరి దగ్గర నష్టం జరుగుతుంది? మాగా అసలు మీరే. అదే సినిమాలోని దొంగ అంటూ ఎంకవాడు అనకూడలే. అసలు మీరే వస్తున్నారు, వింటారు, మాట్లాడతారు, పోతారు. సూపర్ బస్ అనమాట. ఇప్పుడు సూపర్ అనకపోతే ఇప్పుడు సూపర్ కాదు బస్ సినిమా. మార్కులేసే బ్యాచ్ కింద బ్యాచ్ అది అప్రమేత ఉన్నారు కింద. ఎంతవరకు మీరు వాక్యాన్ని పాటిస్తున్నారు అంటే ఎంతవరకు మీరు దేవుని ప్రేమిస్తున్నారు? దేవుడిని ప్రేమిస్తున్నాం చేస్తారు. ఇప్పుడు దేవుడిని ప్రేమించడం అంటే ఆజ్ఞలు పాటించడం. ఆ చేస్తారు. మీరు బాప్తిసం తీసుకోలేదు, దేవుడిని ప్రేమిస్తున్నాం కదండి. దేవుడు ప్రేమిస్తున్నప్పుడు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోగలరా? నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి ఎక్కడది? చేతులు లేవా? చేతులు పడిపోయా? పడిపోయినా బాగుందా? ఏమి వాక్యాన్ని పాటించడం అన్నది చెప్పేవాడితో పాటు వినేవాడి బాధ్యత కూడా. ఎప్పుడు మీరు వినే చెప్పేవాడే చూస్తున్నారు, నేను ఎప్పుడు మిమ్మల్ని చూస్తుంటాను. మీరేం చేయాలి? లేకపోతే ఇప్పుడు చెప్పే నేను పాటించకపోతే ఏం చేయాలి? మానే చెప్పడం. ఒక ఇదే రేట్ అనుకుంటే వినే మీరు పాటించకపోతే మీరేం చేయాలి? మీరేం చేయాలి? అసలు మీకోసం కోసం బైబిల్ ఏం చెప్తుంది? వినేవాళ్ళ కోసం ఏం చెప్తుంది? వినేవాళ్ళ కోసం చెప్తుంది. ఏకవచనం పత్రిక. ఇప్పుడు వినేవాళ్ళ కోసం ఎవరు అయిపోయింది? మీ వద్దు, మా వద్దు అయిపోయింది, మా వల్ల అయిపోయింది. ఏకవచనం పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినేవాళ్ళ కోసం మీరు విలువారు మాత్రమే ఉండి మిమ్మల్ని ఎప్పుడు పక్కన పొందే అవసరం లేదంట. మీరు ఆలోచించకపోతే మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటారంట? ఎవరు ఉంటాడు? నేను మోలాడుకుండే, నన్ను ఎవడో మోసం చేయలేడు, నన్ను నేనే ఎవడాడు? విని బతకలేదు, విని పాటించలేదు చెప్తున్నాడు. మోనార్కులారా మీరు విలువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. చెప్పే మమ్మల్ని చెప్పే దాని ప్రకారంగా మీరు బతకాలన్నది బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్తుందో వినే మీతో కూడా చెప్తుంది. వినే మీరు విన్న దాని ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తించాలని చెబుతూ బాగుపడతాడు కదా. ఎవడైనా వాక్యం విలువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపవాడైతే వాడు అర్థములు తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు అర్థం రాదు. మీరు మమ్మల్ని అంటే నాకు ఒళ్ళు దగ్గర పెట్టు చెప్తాం. మీరంతా ఇచ్చేది మమ్మల్ని అనాలి. మేము సరిగ్గా బతకపోతే, వాక్య ప్రకారంగా బతకపోతే మీరు మా కాట తీయాలి. మీరు తీయలేదు, మీరు ఎక్కట్లేదు అనుకోండి, నెక్స్ట్ రోజు వదులుతారు. మీరు అడుగుతారు, ఏం చేస్తారు? నేను బాబు మీరు అడగాలి. మీరు మమ్మల్ని అడగడం కాదు, మేము మిమ్మల్ని అడుగుతాం. ఏమండి? మీరు కూడా వాక్య ప్రకారంగా బ్రతకాలి.
ఎందుకు బతకాలి చెప్తున్నాడు కింద అక్కడ ఎవడైనా వాక్యం విలువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపవాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖము చూచుకొని మనిషిని పోయి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలకు పోయి తాను ఇంటి వాడు వెంటనే మర్చిపోవాలి కదా. ఎన్ని వాక్యాలు ఏం చేస్తాడు? మర్చిపోతా ఉంటాడు. మర్చిపోదు కదా అని చెప్తూ అయితే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణమైన నియమంలో తేడా చూసి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మంచివాడు కాక క్రియలు చేయవాడే ఉండి ఆ క్రియల్లో ధన్యుడగును. నేను చేసే పనుల్లో ధన్యులు అవ్వాలి అని ఒక మాట. ఎవడైనాను నోటికి కళ్ళు పెట్టుకోనక మోసపుచ్చుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకునే కదా. అర్థమే బెస్ట్. ఇక్కడికి వచ్చి కూర్చొని విని దాన్ని పాటించకుండా ఎలా తదాపదా అంటే నీ భక్తి వ్యర్థమే వేస్ట్. నీ భక్తికి పరిపూర్ణత రావాలంటే, నీ భక్తికి ఒక అర్థం మారాలంటే, నీ భక్తితో పరలోకం సాధించాలంటే నీ భక్తి ఎలా చెప్ప వింటున్నది నీ జీవితంలో ఖచ్చితంగా చేయాలి. చెడును వంటించుకోకుండా భక్తిగా బతకాలి. ఆ భక్తి నీకు ఉపయోగంగా మారుతుంది. ఆ భక్తితో ధనుడిగా మారుతావు. ఆ భక్తితో పరలోకం వినేసినంత మాత్రాన గొప్ప ప్రసంగాలు వినేసినంత మాత్రాన నువ్వు గొప్పడు కావు. రోమిల రాసిన పత్రిక 2వ 11వ వచనం. దేవుని వాక్యమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు. వినేవాడు ఎవరు కాదు? నీతిమంతులు కాదు. వినేవాడు నీతిమంతులు కాదు. కానీ దేవుని వాక్యమును దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించేవారు మాత్రమే. అంటే మీరు బాప్తిజాలు తీసుకున్నంత మాత్రం నీతిమంతులు కాదు. బాప్తిజాలు తీసుకున్న మీరు ఏ వాక్యం అయితే పెట్టున్నారో దాని ప్రకారంగా ప్రవర్తిస్తేనే నీతిమంతులు. మనం ఎలా ఊహకుంటాం? రొట్టెలు ద్రాక్షరసం ఎవరు చెప్తారు? నీతిమంతులు. ఏ నీతిమంతులు? బాప్తిజం తీసుకుని నీతిమంతులు అవుతారు కాదు. ఆరుగారు రావాల్సింది. బాప్తిజం తీసుకుని నీతిమంతులు కాదు రావాల్సింది. బాప్తిజం తీసుకొని విని దాని ప్రకారంగా బతికేవాడు రావాలి. అసలు చూద్దాం ఎంతమంది తీసుకుంటారు. ఏ నీతిమంతులు కోసం మాట్లాడుతున్నాడు? వాక్య ప్రకారంగా బతికేవాడే తీసుకోవాలి. వాక్య ప్రకారంగా బతికేవాడే తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవాలి కాదు. బాప్తిజం తీసుకొని వాక్య ప్రకారం నువ్వు బతకాలి. అప్పుడు రొట్టెలు ద్రాక్షారసం చేదు ముంచాలి. సమాధానం అప్ప ఏంటంటే బాప్తిజం తీసుకుంటే చేది రొట్టెలు తీసుకుంటావా? నువ్వు యోగుడుగా కలిసి చూసుకోవా? రొట్టెలు తీసుకోవాలంటే ఏముండాలి నీకు? చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. ఏమని? బాప్తిజం తీసుకున్నాను కదా అని ఎవరు పరీక్షించుకోవాలి? నేను బాప్తిజం తీసుకున్నానా? తీసుకోలేదు కదా పరీక్షించుకోమంటాడు. కాదు, బాప్తిజం తీసేసుకున్నతో మాట్లాడుతున్నాడు. బాప్తిజం తీసేసుకున్నాడు కూడా ఏం చేయాలంట? తనను తానే పరీక్షించుకోవాలంట. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరాన్ని వివేచింపక ఇల్లు తాగువాడు శిక్షావిధి కలుగుటకే ఇల్లు తాగుతున్నాడు. పరీక్షించుకోవాలి. బాప్తిజం తీసుకున్నాడు కదా రొట్టెలు ద్రాక్షారసం. మేము బాప్తిజం తీసుకొని వాక్యం వింటూ వాక్య ప్రకారంగా ప్రవర్తించేవాడు ఏం తీసుకోవాలి? రొట్టెలు ద్రాక్షారసం తీసుకోవాలి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 27వ వచనం. చాలా బాగుంది. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు ఇల్లు పాపలో తాగిలో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధైపోతారు. తీసుకునేవాడికి ఏముండదు? బాప్తిజం కాదు, దారిపోవాలి. బాప్తిజం దారిపోతా చెప్తున్నాడు. మీరు ఇంకా బాప్తిజం చెప్పుకోండి. బాప్తిజం దారిపోయిన తర్వాత తీసుకున్నవాడికి ఏముండాలి? యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. ఏంటి యోగ్యత అర్హత? వాటి ప్రకారం బ్రతకాలి. అప్పుడే చేతులు మంచాలి. యోగ్యత ఏది యోగ్యత? నేను వెళ్ళిపోతావా? అది ఇస్తాడు కదా, నేను తీసుకుంటే తినేసి వెళ్ళిపోతుంటే సరిపోతా పడతావా? బాబా రాబట్టి వెళ్ళిపోతావా?
అంటే రెండు పోతావా? చర్చి మోసాన్ని చేస్తా పాత్ర వెళ్ళిపోతావా? మరి లేట్ ఎందుకు? ఏ వస్తువు రాలేదు దుకే తరలిపోతావు ఎక్కడికి? పాపలు బతుకు ఎందుకంటే బతికితే కొన్ని పనులు మనం చేయగలవు. యోగుతుందా? తినే నీకు యోగుతుందా? ఎవడైనా మళ్ళీ 27 కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తమును గూర్చి అపరాధం అయిపోతారు. జాగ్రత్త వినేవాళ్ళారా, జాగ్రత్త వినే మీరు పాటిస్తున్నారా లేదు 1కి 10 సార్లు మీరేం చేయాలి? పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమించడం అనే ఈ బాధ్యత చెప్పేవాళ్ళకి ఉంది, వినేవాళ్ళకి ఉంది. మనంతా కలిసి దేవుని ప్రేమించాలి, మనంతా కలిసి దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే చెప్పంట మనం అందరం కలిసి దేవుని ఆజ్ఞలు ఏం చేయాలి? పాటించాలి, 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 పాటించాలి. కానీ పాటించకపోతే ఏం చెప్పంటారండి? అక్కడ పాటించకపోతే ఏం చెప్పారు? చూడండి నిజంగా మర్చిపోతాం. మానేసిన కదా ప్రార్థన చెప్పాలి. సామెతలు పాటించడం చెప్తున్నాడు, పాటించడం చెప్తున్నాడు. ప్రకటించే నేను పాటించకపోతే ఏం చేయకూడదు? మళ్ళీ చెప్తాను అడగలేదు. ప్రకటించే నేను పాటించకపోతే ఏం చేయకూడదు? చెప్పడం అదే. వినే నీవు పాటించకపోతే నువ్వేం చేయాలి? సామెతలు కదా, సామెతలు కదా 19 వచ్చే 27 వచ్చిన నా కుమార్తె నా కుమారుడా తెలివి పుట్టించే ఈ మాటలను పట్టించుకోకుండా విశ్వాసాన్ని బాగా అనుకుంటావా? వాక్యం వింటా మానేరా అంటే దేవుడు ఏమి కింద ఏం చెప్పాడు అంటే నువ్వు పాటించకపోతే వినే నువ్వు పాటించకపోతే వినడం మానే. ఇదేంటంటే దేవుడు వాక్యం అంటే మానేయమంటున్నాడు. యాక్చువల్గా దేవుడు ఏం చెప్పాలి జనాలకు? వాక్యం వినంటే వినంటే చెప్పాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన మీరు విన్నా ఉపయోగం లేదు కదా, విన్నా నువ్వు పాటించవు కదా, పాటించదు వినకపోవడం మంచిది. ఆయన వినకపోవడం మంచిది, వింటే కదా మాత్రం. నువ్వు ఎన్ని విన్నా మారినప్పుడు వినకపోవడం మంచిది, వినకపోవడం మంచిది. ఎవడు ఇలా చెప్తే సంఘాలు పాటిస్తారు మానే. నువ్వు పాటించలేనప్పుడు ఈ సంఘానికి ఏ సంఘానికి ఉపయోగం లేదు. అది చెప్తున్నాను. పాటించలేనప్పుడు ఈ సంఘం కాదు ఏ సంఘానికి వెళ్ళా నీ వల్ల ఎవరైనా ఉపయోగం లేదు. టమాటాలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, అందుకు కుళ్ళుకో టమాటాలు ఏం చేయాలి? కుళ్ళుకో టమాటా పక్క పోవాలి. ఎందుకంటే మిగతా టమాటాలు ఎందుకు పాటు చేయలేదు? టమాటా పక్క పోవాలి. టమాటా పక్కదా పోదు, మనం ఏం చేసి తీసేది పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ టమాటా మిగతా టమాటాలు మీకు అర్థం అవుతుందన్నమాట. ఈ పాటించలేడు ఏం చేస్తారంటే మిగతా పాటు చేస్తారు. అదే ఏమన్నాడు? వెళ్ళమానేదా నష్టం, నీకు నష్టం, నీ వల్ల సంఘానికి నష్టం. నష్టం వేస్ట్ అండి, ఎలాంటి వేస్ట్ అని వీళ్ళ కోసం చెప్తాడు. వింటున్న నీవు పాటించకపోతే మానే. లేదండి మానండి వస్తానండి అంటావా? వస్తానంటావా? రా. కానీ పాపాలు పెరిగిపోతుంది, నీకు నష్టం పెరిగిపోతుంది. ఎంత నష్టం చూడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. వారు అంటే ఎవరు? విని పాటించలే వాళ్ళతో మాట వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మానవులను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చెక్కబడి ఎట్లని లోకంలో చెత్త అలవాట్లు అన్ని వద్దనుకోదా వస్తాం దేంట్లోకి? దేవుళ్ళకి. అన్ని ఆపేస్తానండి, ఇక అది వెళ్ళండి, సిగరెట్ మందు వ్యభిచారం దొంగతనం ఎన్ని ఎలవాలని మానేస్తానండి అన్ని చెప్పి సందర్భంలో మునిగి బాబాలు కడుక్కొని అన్ని వదిలేస్తామని చెప్పి లోపలికి వచ్చిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి మనం చెప్తాం కదా, మందు సిగరెట్ వ్యభిచారం దొంగతనం అన్ని ఏంటి మనకు చుట్టాలు. అప్పుడప్పుడు మందికి వస్తూ ఉండాలి, లేకపోతే మనకు సరదా ఉండదు. మరి మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడలే. వాడి కర్మ కంటే మొదటి స్థితి కంటే మరి చెడ్డను వారి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమ అప్పగడపడ పరిశుద్ధమైన ఆజ్ఞలు తొలగిపోవడం కంటే విధులు పాటించకపోవడం కంటే, అదే నువ్వు వినేసి దాన్ని పాటించకపోవడం కంటే పాటించలేదు కదా, అలా పాటించకపోవడం కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుంటే వారికి మేలు. ఒక్కదాని వాతికి తిరిగినట్లు ఇంకొక
ఏ కుక్క? ఏ కుక్క? విని మిమ్మల్ని కదా అంటున్నాను నేను, మిమ్మల్ని నాకే వస్తుంది. విని పాటించి కుక్కల కోసం మాట్లాడుతున్నా. మీరు మంచి ఉన్నారా బాబు? మిమ్మల్ని అంటారా? అంటే మీరు ఒప్పుకుంటారా? ఇక్కడ కుక్కల కోసం మాట. ఏ కుక్క అంటే కుక్క అన్ని విడిచిపెట్టి లోపలికి వచ్చావు కదా, అన్ని కడుక్కో లోపలికి వచ్చావు కదా, మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ దూరద్దు కుక్క అని కుక్క కోసం మాట్లాడుతూ చెప్తున్నాడు. కుక్క తన వాంతికి తిరుగుతున్నట్లుగా పంది కడగబడిన పంది బురదలో దొరుకు మళ్ళినట్లు అని నిజమైన సామెత చెప్పిన వీరికి సంబంధించిన. కుక్కలతో పందులతో ఏం చెప్తున్నారంటే, కుక్కలో పందులారా మీరు వింటున్నారు కానీ పాటించట్లేదు. పిల్లి పాటించకపోవడం మీకే నష్టం. ఇంకా ఏమనుకుంటుంది? మళ్ళీ దొరకడం, మళ్ళీ బురదట్టుకుంటుంది. కడుక్కోడు 10 సార్లు నీళ్లు వేస్ట్. అందరూ దొరికడం మళ్ళీ ఎందుకు కడుక్కోడు? వేస్ట్. కనుక వినకపోవడమే మీకు మంచిది. చెప్పేవాడు కూడా చెప్పాడు, రే చెప్పే నువ్వు పలకపోతే దూరం పూసుకొని కూర్చో, వినే నువ్వు పాటించకపోతే దూరం పూసుకొని ఇంటికాడే కూర్చో. ఇక్కడికి వచ్చి పాపాన్ని ఎక్కువగా అంటించుకోవద్దు. కనుక వావరాలుగా చెప్పేవాడితోని వినేవాడితోని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అయితే మీరేం చేయాలి? నా ఆజ్ఞలను పాటించాలి. నేను బైబిల్ ప్రకటించమనే మాట తక్కువ చెప్పిందండి, పాటించమనే మాటే ఎక్కువ చెప్పింది. పాటించాలి. దేవుని ప్రేమించడం ఎన్నుకుంటున్నారు. దేవుని ప్రేమించడం యోహాను సువార్త ముగిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారా? గైకోవడం అంటే వినంటారా చెప్పంటారా కాదు. అదేనమ్మా, నా ఆజ్ఞలు గైకోవడం అంటే వినడం చెప్పడం కాదు. వినేవాడు చెప్పేవాడు పాటించడు. గైకోవడం అంటే పాటించడు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అరే వినేవాడా చెప్పేవాడా మీరేం చేయాలి? పాటించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలు కొనని వాడు. నేను మామూలు కదా, అబద్ధికుడు అంట. ఆ వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయును. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగునే తనను తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దేనివల్ల ఆయన అలాగైతే బతికాడో అలా బతికితే ఆయనకి సంబంధించిన దీన్ని బట్టి తెలుస్తుందంట. యేసుక్రీస్తు వారు కూడా దేవుడిని ఎలా ప్రేమించాడు? చాలా బాగా ప్రేమించాడండి. చాలా బాగా ప్రేమించాడు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని అంతా ఏం చేశాడు? సంపూర్ణంగా నెరవేర్చాను. యేసు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగే మనం కూడా నడుచుకోవాలి. యేసు ఎలాగైతే తండ్రిని ప్రేమించాడో మనం కూడా దేవుడిని అలాగే ప్రేమించాలి. ప్రేమలో తారతమ్యంలో కొంచెం బుద్ధి కనుక ప్రారంభంలో ఎవడో పాటించకపోవచ్చు, చెప్పేవాడు పాటించకపోవచ్చు, వినేవాడు పాటించకపోవచ్చు. చెప్పేవాడు రాను ఏమవ్వాలి? పాటించడానికి ప్రయత్నం చేయాలి. వినేవాడు కూడా రాను పాటించాలి. నువ్వు చెప్పేవాడు నేనేవాడు అనుకున్నావు ఎప్పుడు నీ జీవితంలో ఉంటుంది. అందుకే నేను సహజంగా ఏం చేస్తుంటానంటే, మీరు ఏదో ప్రసంగాలు ఎలా కూడా ఎత్తారని పిలవట్లేదు ముందుకి. మీరు చెప్తున్నప్పుడైనా బాగా బతకపోతే జనాలు అడుగుతారని భయంతో నా బాగా బతుకుతారని ముందుకు రమ్మంటున్నారు. మీరు ఎవరు అవ్వట్లేదు. అల్టిమేట్ గా ఇక్కడికి వచ్చిన నాతో మనం అందరూ చేయవలసిన పని అంటే దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలి. అలా పాటిస్తే సంఘానికి క్షేమం, మనకు క్షేమం. మనం అంత ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. అంటే మనం పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించాలి. ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే అందరూ ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, పాటించాలి కాదు. వినడం పాటించాలి కాదు. వచ్చిన మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. కొందరికి వినడం సరదా, కొందరికి చెప్పడం సరదా. మన అందరూ కూడా సరదా ఏంటి? పాటించడం సరదాగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. నువ్వు చెప్పేసావు కనుక పర్వాలేదు, వినేసావు కదా పర్వాలేదు. పాటించినోడికే
పరలోకం. మీ అందరికీ తెలిసిన మాట. ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడా కానీ పరలోకం అందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా వినేవాడే ఉందా, చెప్పేవాడే ఉందా, చెయ్యవాడే, బతుకున్నాడు పరలోకం. కనుక మనందరం పరలోకం వెళ్ళాలి. కనుక మనందరం దేవుడు ఏం చేద్దాం? ఇక్కడి నుంచి ప్రేమిద్దాం, బాగా ప్రేమిద్దాం, బాగా ప్రేమిద్దాం, బాగా బతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వరకు చేయలేదనుకో, ఇక్కడ వరకు ఏదో వచ్చేసాం అనుకో, ఇక్కడ వరకు ఎలా చెప్పేసాం అనుకోండి, చెప్పేవాడు బతకడం ప్రయత్నం చేయండి, వినేవాడు బతకడానికి ప్రయత్నం చేయండి. ఇది మా వల్ల కాదని అంటారా? ఇంటికాడ కూర్చోడు మంచిది, ఇంటికాడ కూర్చోడు మంచిది. టైం వేస్ట్, 2-3 గంటలు, వారానికి వచ్చి 8 గంటలు వేస్ట్, 3 గంటలు వేస్ట్, వేసే 10 రూపాయలు 20 రూపాయలు కానికి వేస్ట్. నిజమా? ఎన్ని వేస్ట్ అయిపోతాయి. కనుక ఎన్ని వేస్ట్ కాకుండా ఉండాలంటే, మీ బతుకు ఒక అర్థం ఉండాలంటే పాటించడానికి ప్రయత్నం చేద్దాం, పరలోకం చేరిపోతాం. ఇప్పుడు మాత్రం ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, కృపగల అలాంటి పిల్లల తండ్రి, మరోసారి మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం వారిని ప్రేమించి, వారి మంచి కోరి, ఎలాగైనా వారిని పరలోకం నడిపించాలన్న మంచి సదుద్దేశంతో మాటలు చెప్పేదండి. వారిని కించపరచడం నా ఉద్దేశం కాదు, వారిని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు తండ్రి. ఎలాగైనా మా సంఘం బాగుండాలి, ఎలాగైనా మా సంఘం దీవించబడాలి, ఆజ్ఞలు పాటించడం వల్ల సమాధానం ఉంటుందని మీరు చెప్పారు. నా సంఘానికి సమాధానం కలగాలి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి సమాధానం కలగాలన్నదే నా ఆశ, నా ఆలోచన, నా కోరిక. మీరు నెరవేర్చి మేము చేసిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని మెండైన దీవులతో, మెండైన సమాధానంతో సంఘం మరింతగా వృద్ధి చెంది అభివృద్ధి చెందాలని చూపించమని తదుపరి కార్యక్రమంలో మేము ప్రవేశించబోతుండగా ఇక్కడి నుంచి అయినా సరే యోగ్యత కలిగిన ఆ పాత్రలోనికి చేతులు ముంచడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడ్డానికి మీరు చూపించమని మా రక్షకుడు మీ కుమారుడే యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారు.